అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యంలో ప్రయాణం ప్రారంభించారు. అప్పుడు దేవుడు వారిని నడిపించడానికి ఆకాశంలో పగలు ఒక మేఘస్తంభాన్ని, రాత్రిపూట వెలుతురు కోసం అగ్ని స్తంభాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మేఘంలో నుండి దేవుడు వారిని నడిపించాడు. మేఘం వారికి నీడను ఇచ్చేది, మార్గాన్ని చూపించేది, ఎడారి వేడికి వారు హాని కాకుండా కాపాడేది. రాత్రివేళ అగ్నిస్తంభము ఆకాశంలో జ్వాలలు వెలిగేది, చీకటిలో వారికి వెలుగునిచ్చేది. మేఘము గుడారము మీద నుండి తొలగినప్పుడు వారు బయలుదేరేవారు. అది నిలిచినప్పుడు వారు ఆగిపోయి కొన్ని సంవత్సరాల పాటు గుడారంలోనే ఉండేవారు. ఇది ఇజ్రాయేలీయుల ప్రయాణంలో దేవుని ఆజ్ఞ. వారు కానానుకు చేరే వరకు పగలు మేఘస్తంభం కానీ, రాత్రి అగ్నిస్తంభం కానీ వారి ముందు నుండి తొలగిపోలేదు. ఆమేన్.